హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి, చాలాసార్లు అడిగారు. మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ట్యాన్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది మనకి. మనం బయట తిరగకపోయినా సరే అండి, మనకి ఇంట్లో కూడా వస్తుంది ట్యాన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్విటర్ నడుస్తుంది కాబట్టి సన్ అనేది మనకి కరెక్ట్గా ఎర్త్ మీద ఉండడం, దానివల్ల ఇంకా మనకి ఎండ ఎక్కువ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం ఇంట్లో ఉన్నా సరే, ఎంత ఏ రూముల్లో ఉన్నా సరే మనకి ట్యాన్ అనేది కన్ఫామ్గా ఫామ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండండి. దాంతోపాటు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. స్కిన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇద్దరికి చెప్తున్నాను. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు యూస్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఒక పెద్ద ఆలుగడ్డ తీసాను నేను, ఎందుకంటే మీకు ఇద్దరికి ప్రిపేర్ చేయాలి కాబట్టి, ఇద్దరికి చూపించాలి కాబట్టి తీసుకున్నాను. నార్మల్గా మీకు ఆయిల్ స్కిన్ అయితే చిన్నది సరిపోతుంది, అలాగే డ్రై స్కిన్ అయినా కూడా ఒక చిన్న ఆలు సరిపోతుంది అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. జస్ట్ ఒక పొటాటో, అలాగే ఒక నిమ్మకాయ అండ్ అలాగే తేనె అనమాట మనకు కావాల్సింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఆయిల్ స్కిన్ వాళ్ళకి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో దీనికి నిమ్మకాయ అంటే మొత్తం నిమ్మకాయ పిండాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక్క స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుంది అనమాట. ఈజీగా అయిపోయేటట్టు దీన్ని బాగా గ్రైండ్ చేసేసేయండి. ఇది వారం మొత్తం కూడా, అంటే మీరు ఎండలో ఇంచి బాగా తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వీక్ అంతా కూడా నార్మల్గానే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అండి. ఈ పేస్ట్ అన్నా కావాలంటే అప్లై చేసేసుకోవచ్చు. బట్ మనం ఎండ నుంచి వస్తాం కాబట్టి అప్పుడు కనుక దీన్ని బాగా ఫ్రిడ్జ్లో పెట్టి కనుక అప్లై చేసుకున్నాము అంటే మీ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అలాగే ఆ కళ్ళ కింద నలుపు ఉంటుంది కదా, అది కూడా పోతుంది అనమాట. అంత బాగా పనిచేసే ఇంగ్రీడియంట్ అండి మనకి పొటాటో. దీనిలో ఉన్న స్టార్చ్ మనకి అంత బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే నిమ్మకాయ వాడండి, డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక తేనె యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్ స్కిన్కి ప్రిపేర్ చేసేసాను. కొంచెం నిమ్మరసం పిండేసి, అలాగే అస్సలు నీళ్ళు యాడ్ చేయొద్దండి, అస్సలు మర్చిపోకండి ఈ విషయం. నీళ్లు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. మీరు ఓన్లీ దీన్నే గ్రైండ్ చేయండి. నిమ్మకాయ రసం ఎట్లా ఒక స్పూన్ పడుతుంది చాలు, అందుకంటే ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ దీన్ని మొత్తం ఇట్లా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అవి మంచిగా మీకు బాగా గట్టిగా అయిపోతాయి అనమాట. ఒక 1 అవర్కే గట్టిగా అయిపోతాయి. తర్వాత అప్లై చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో, అంత బాగుంటుంది అనమాట. మీరు పెద్ద పెద్ద క్రీములు అవి కొనాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, ఇంటికి రాగానే ఈ పని చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు కంపల్సరీ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. వాటర్ బాగా తాగాలండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. డేలో మనకి అసలు ఎంత డిహైడ్రేట్ అయిపోతామంటే, ఈవెన్ మీరు ఎండలో తిరగకపోయినా డిహైడ్రేషన్ కామన్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ బట్టి, సో సమ్మర్ కండిషన్ బట్టి మీరు అస్సలు అశ్రద్ధ చేయకండి. హెల్త్ గురించి కానీ స్కిన్ గురించి కానీ అస్సలు అశ్రద్ధ చేయకుండా కంప్లీట్గా మీరు చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఒక ట్రే తీసేసుకున్నాను. ఇది ఒక ఐస్ ట్రే, ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా, నార్మల్ మీ దగ్గర ఏది ఉంటే అదండి, వాటిలో వేసేసుకొని ముందు ఫ్రీజ్ చేసేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు ఆయిల్ స్కిన్కి అయితే మనం ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు మనం డ్రై స్కిన్ కోసం ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. సో డ్రై స్కిన్ ఉండేవాళ్ళు ఏది వాడాలంటే, జస్ట్ మనం ఆలు తీసుకోవాలి. ఆలులో మనం 1 స్పూన్ తేనండి. మీరు 1 స్పూన్ కన్నా కొంచెం తేనె తక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అది మంచిగా ఫేస్ని హైడ్రేట్ చేయడానికి మాత్రమే వాడతాం అనమాట తేనె మనము. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. సో ఆలు ఏదైతే మిగిలిందో అది వేసేసుకున్నాను. సో ఇది వేసేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ తేనె వేసేసి ఇది కూడా బాగా గ్రైండ్ చేసేస్తున్నాను. మెత్తగా అయిపోతుందండి పేస్ట్. మంచి బ్లెండర్ యూస్ చేస్తే మీకు మెత్తగా అయిపోతుంది. మీకు మెత్తగా అవ్వలేదు అంటే కనుక, మీకు ఇట్లా రెఫ్రిజిరేట్ చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక ఆ పేస్ట్నే తీసి అప్లై చేసేసుకోవచ్చు, అట్లయినా ప్రాబ్లం లేదు. బట్ మనం ఫ్రీజర్లో పెడితే బాగుంటుంది అనమాట. ఇంకా కూల్కి ఏమవుతుందంటే స్కిన్ బాగా టైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వదులుగా మారిపోతుంది కదా స్కిన్ అనేది, కొంచెం నలిగినట్టుగా లూజ్గా అలా మారుతుంది కదా, అది తగ్గిపోద్ది అనమాట. మనం ఎప్పుడైతే కూల్గా పెడతామో ఫేస్కి, స్కిన్లో ఉన్న టిష్యూస్ అన్నీ బాగా గట్టిపడి, అంటే దగ్గరకు వచ్చినట్టు మారి స్కిన్ బాగా టైట్ అయిపోద్ది అన్నమాట. సో మనం అది గుర్తుంచుకొని చేసుకోవాలి, ఓకేనా?
సో ఇప్పుడు మనం డ్రై స్కిన్కి చేసాము, అలాగే ఆయిల్ స్కిన్కి కూడా చేసాము. సో పక్కదైతే డ్రై స్కిన్ మొత్తం అర్జున్కి అప్లై చేస్తాను, తనది డ్రై స్కిన్ కాబట్టి. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఆయిల్ స్కిన్కి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో రెండు కూడా చూసారా ఎంత బాగా రెఫ్రిజిరేట్ అయిపోయాయో. సో ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి మీకు మీ ముందు ఒకసారి చేసి చూపిస్తాను. హ్యాండ్స్కి ఎంత ట్యాన్ ఉన్నా కూడా అది ఎంత బాగా రిమూవ్ అయిపోతుందో చూడండి. ఒక 2 నిమిషాలు స్క్రబ్బింగ్కే అంత బాగుందండి. అట్లీస్ట్ మీరు 15 మినిట్స్ అన్నా స్క్రబ్ చేయాలండి. ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసి నేను మీకు చూపిస్తాను. అప్పుడే స్కిన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇంకా 15 మినిట్స్ మనం కనుక స్క్రబ్ చేసుకొని ఆ ప్యాక్ని కాసేపు వదిలేసిన తర్వాత కనుక తీస్తే స్కిన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. సో మీరు ఇట్లా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ఉంటుంది కదా, ఈ ప్యాక్ని మొత్తం అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. ఇది ఎంత డల్గా ఉంది, ఇది ఎంత బ్రైట్ అయిపోతుందో చూడండి. సో మనం ఇది కంటిన్యూస్గా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని అలాగే వదిలేయండి. నేను ఇప్పుడు హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను, ఫేస్కి కూడా ఇదే అనమాట మనం అప్లై చేసుకోవాల్సింది. నేను హ్యాండ్ చూపిస్తున్నాను అంతే. నా ఫేస్ డల్గా ఉంది ఎందుకంటే నేను ఫీవర్గా ఉంది కదా 1 వీక్ నుంచి. సో డల్గా ఉంది, ఇంకెందుకులే మీకు ఆ ఫేస్ చూపించడమని నేను హ్యాండ్స్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇట్లా మీరు అప్లై చేసేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఇట్లాగే వదిలేసింది. అది జస్ట్ పిండే కదా, కాసేపటికి అది ఆరిపోతుంది. ఒక 15 మినిట్స్ వదిలేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ వస్తుందో అండి, మీరు నిజంగా నమ్మలేరు. అంత బాగుంటుందన్నమాట స్కిన్. చాలా ట్యాన్ నుంచి వచ్చినా కూడా మీకు నిమిషంలో రిమూవ్ అయిపోతుంది అనమాట. ట్రై చేసి చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాడండి, నార్మల్ ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ స్కిన్ వాళ్ళది వాడండి నేను చెప్పినవి. అండ్ అలాగే ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు యూస్ చేసుకోవచ్చండి. నన్ను కామెంట్ బాక్స్లో ప్రతిరోజు అడుగుతున్నారు ఇది జెంట్స్ వాడచ్చా, లేడీస్కి ఒకటేనా అని. లేదండి, నేను ప్రతిదీ చెప్తున్నాను మీకు. లేడీస్ వాడుకునేవి లేడీస్కి వరకే చెప్తున్నాను, ఆడవాళ్ళ వరకే అని. జెంట్స్ వాడుకునేవి ప్రతిదీ వాడుకోవచ్చు. మీరు ఎక్సెప్ట్ టర్మరిక్ యూస్ చేయకుండా ఉంటే సరిపోతుంది దేనిలో అయినా కూడా సరే. ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట బాగా. సో ఇప్పుడు నేను స్క్రబ్ చేసిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇప్పుడు నేను దీన్ని అసలు వదలలేదండి, నేను ఒక 15 నిమిషాలు కూడా వదలలేదు, వెంటనే వాష్ చేసేసాను. అప్పటికే చూడండి స్కిన్ ఎంత బాగుందో. మీకు కనిపిస్తుందో లేదో ఆ గ్లో కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ హ్యాండ్స్లో ఎంత బాగుందో చూడండి. ఇంకొక 15 నిమిషాలు వదిలితే ఇంకా బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో స్కిన్ అనేది. సో జస్ట్ ఆ హ్యాండ్తో కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ చూడండి ఎంత డల్గా ఉందో. ఆ స్కిన్కి ఈ స్కిన్కి చూసారా ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇప్పుడు మీరు ఫేస్కి అప్లై చేసుకొని చూడండి, మీకు ఇంకా మంచిగా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇది సప్పుల్ అయింది, సాఫ్ట్ అయింది, ఏదైతే కొంచెం వడిలిపోయినట్టుగా ఉంటుందో అది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇవే అనమాట, చూసుకోండి ఒకసారి. సో హ్యాపీగా యూస్ చేయండి ఈ సమ్మర్ అంతా కూడా, ఇబ్బంది లేదు. మనకేం పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు కదా, మనకి ఆయిల్ కానీ ఇవేమి మెటీరియల్ ఏమి పెద్ద కాస్ట్ కూడా కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.